అందరికీ నమస్కారం. నా పేరు వీరభద్రాచారి, నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ జాతీయ ప్రధాన కార్యదర్శి, అలాగే గ్రామ స్వరాజ్య సాధనా సమితి అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఒక భాగమైనటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేస్తామంటున్నటువంటి ఒక రూమర్, అంటే ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లుగా ఆ యొక్క పత్రికల ద్వారా ప్రజలకు తెలుస్తూ ఉంది. కానీ ఇది ఒకందుకు మంచిదైనప్పటికీ కూడా ఎందుకు ఇది ఎంపీటీసీ వ్యవస్థ జెడ్పీటీసీ వ్యవస్థ ఇలా అధ్వాన్నమైపోయింది, అధికారాలు లేకుండా పోయాయని చెప్పడానికి కారణం ఈ యొక్క ప్రభుత్వాలే దానికి కారణంగా మనం భావించాలి. ఆ యొక్క పదవులకి ఎన్నికలైతే పెడుతున్నారు, కానీ బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం, వారికి అధికారాలను నిర్ణయించకపోవడం ఈ యొక్క ప్రభుత్వాల దశాబ్దాల తప్పు. దశాబ్దాల కాలంగా చేస్తున్న తప్పుని ఆ పదవులు వృధా పదవులని నిర్ణయించేదానికి జరుగుతున్న ప్రయత్నంగా మనం భావించాలి. అయితే ఇది అధికారాలు లేకపోవడానికి కారణం అయితే, దానికి కారణం కూడా ప్రభుత్వాలు పాలకులైతే వారు వాటిని సవరించుకోకుండా ఈ పదవులు వద్దు, ఈ యొక్క పదవులు రద్దు చేస్తామనడం అనేది అసమంజసం ఒక్క కోణంలో. ఎందుకంటే ఎప్పుడైతే ఈ పదవులు కోల్పోతామో, రాజకీయాల్లో నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి పదవులు ఆ రిజర్వేషన్ ద్వారా పొందేటువంటి నాయకులు కార్యకర్తలుగానే మిగిలిపోతారు. ఎప్పుడైతే ఈ బీసీ ఆర్గనైజేషన్స్, అనేక బీసీ సంఘాలు 42% రిజర్వేషన్ పెంచాలని కోరుతుంటే, అదొక ఉద్యమం నడుస్తుంటే, అసలు ఆ పదవులే లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం తీరుని వీరు ప్రశ్నించకపోతే వీరు బీసీ సంఘాల కోసం పనిచేస్తున్నారా, నటిస్తున్నారా అనేది మనం గమనించాలి. ఇప్పటికే ఆ యొక్క బీసీ సంఘాలు ఈ యొక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ రద్దుపై స్పందించాలి. అది ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియట్లేదు. కానీ ఇప్పటి నుంచే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఉన్నటువంటి ఆ 27%, అలాగే ఎస్సీలకు సంబంధించిన అనేక మంది నాయకత్వాలు ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఆ యొక్క పదవుల్లో గ్రామాల్లో నాయకత్వ లక్షణాలతో ముందుకు సాగే అవకాశం. ఇది రద్దు జరిగితే ఆ యొక్క వర్గాలు ఆ పదవులు యొక్క అవకాశాలు కోల్పోతాయన్నది మనం గుర్తించాలి. ప్రభుత్వం ఎందుకు రద్దు చేస్తుంది? ఇది వృధా పదవులు అంటుంది. ఎందుకు అవుతాయి వృధా? మీరు వాటిని నిర్మాణాత్మకం చేయండి, వాటికి నిధులు కేటాయించండి, అధికారాలు ఒక నిర్ణయం చేయండి, ఒక చట్టం చేయండి, ఒక జీవోలు ఇవ్వండి, ఎంపీటీసీ పదవులు ఉన్న అర్హతలు, ఉన్న హక్కులు ఇవ్వని, ఉన్న అధికారాలు ఇవ్వని, అలాగే జెడ్పీటీసీకి ఉన్న అధికారాలు ఇవ్వని.